టన్నులో కూడా వర్షాలు పడతాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తారు. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ విభిన్న వాతావరణ పరిస్థితులు కారణం ఏంటి సార్? సాధారణంగా వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగటం, వాటితో పాటు సంవహన వర్షపాతం లేదా కన్వెక్టివ్ రెయిన్ఫాల్స్ పడే అవకాశం ఉంటుంది అనుకూల పరిస్థితుల్లో. అయితే ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్నది. దీని ప్రభావం వలన రాగల వారం రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది, ఉరుములు మరియు మెరుపులతో కూడి. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 3 రోజులు అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. వీటితో పాటు మొదటి రోజు కోస్తా జిల్లాల్లో అంటే ఈరోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న సాధారణ స్థాయికి దగ్గరలో ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకో 2 రోజులు అంటే ఈరోజు, రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి అంటే డే 3, డే 4, డే 5 ఈ ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సార్, ఈ వర్ష సూచనలు ఏమి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమి సార్? ఉత్తరాంధ్రలో నేను చెప్పిన విధంగా మోడల్స్ అనుసరించి రాబోయే వారం రోజులు కూడా ఐసోలేటెడ్ రెయిన్ఫాల్స్ పడే అవకాశం ఉంది. చెదురుముదురుగా 1-2 చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలకు ఒక శుభవార్త చెప్పారు. మండుటెండల్లో కూడా చిరుజల్లులు పడడంతో ప్రజలు కొంచెం ఉపశమనం తీసుకొచ్చారని అయితే విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ సాయితో నాయుడు, జనగలం.